టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, సహజంగా మందు తాగిన వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులుంటే మందు తాగుతారు, లేదంటే డబ్బులు ఉన్నంత వరకు చూసుకుంటారు, చూసుకొని డబ్బులు లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. సహజంగా జరిగేది. కానీ మన నంద్యాల పివి నరసింహారావు గారి పుట్టినూరు నంద్యాల. మన ఈ మధ్య ఆయనకి భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు. ఆ నంద్యాలలో పుట్టిన పివి నరసింహారావు గారికి. ఆ ప్రాంతానికి చెందిన కొందరు తెలివైన దొంగలు ఏకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు దొంగతనం చేస్తున్నారండి. పోలీసులకి సవాలు. మద్యం దుకాణాలు అత్యంత రద్దీగా ఉన్న ఏరియాల్లో పద్మావతి నగర్ అని ఒక నగర్ ఉంది. అక్కడ ఆ నగర్లో చాలా రద్దీగా ఉంటుంది. ఎప్పుడు కూడా హైవే మీద అలాంటి ప్రాంతంలో మద్యం దుకాణాలు దోచేస్తున్నారు. ఇది ఒకటైతే సరే, షాపింగ్ మాల్స్ మామూలుగా దొంగతనం చేసేవాడు ఎలా చేస్తాడు? తాళం పగలు కొడతాడు, లేకపోతే ఏదో కన్నం అంటే కన్నం ఏది అంటారు కదా, కన్నం పెడతారు. ఇది సహజం. అయితే ఈ రెండోదే ఎంచుకున్నాడు, కన్నం పెట్టడం. ఎలాగా? ఎక్కడ పెట్టాడు కన్నం? పై ఎత్తున టాప్ సీలింగ్ పైన ఉంటుంది చూడండి, టాపెస్ట్ ఫ్లోర్. అక్కడికి ఎక్కి ఆ పైన ఉన్న స్లాబ్ సీలింగ్ రేకులు, ఆ రేకులను పగలగొట్టి అందులోని కిందకి దిగి ఒక 5 లక్షల క్యాష్, కాస్ట్లీ మద్యం బాటిల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్తూ ఏంటి, చేతనైతే పట్టుకో, చేతనైతే పట్టుకో అని అక్కడ కాగితం మీద రాసిపోయారు. ఇది ఎక్కడో చూసారా? ఇది ఇంత దొంగతనాలు ఇంతవరకు ఎక్కడ జరగలేదు కదా. పోలీసులకి సవాల్గా మారింది. సరే, ఆ ఒక్క చోట అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఇంకో చోట దొంగతనం. అది మద్యం బాటిల్లే. ఇది మూడో పర్యాయం మద్యం బాటిల్ దొంగతనం చేయడం, మూడోసారి. నమ్ముతారా మీరు? పోలీసులకి సవాల్ అయిపోయింది. ఇది ఇలా జరుగుతుండే అసలు రాష్ట్రం ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది, ఏంటి? ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? పోలీసులకు సవాల్ ఇస్తే పోలీసులకు మరి అది ఇది లేవా? కనీసం ఆలోచన కూడా లేదా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఆ గుమస్తా వచ్చి కంప్లైంట్ చేస్తే కానీ తెలియలా. ఇదిలాగుంటే లక్ష్మీపురం, అదే ఊరది, ఉమాదేవి ఇంట్లో టైల్స్ తుడుస్తామని చెప్పి ఫ్లోరింగ్, 2 మనుషులు వచ్చి జనాలు లేని ఇళ్లలోకి వచ్చి చూసి, ఎత్తుక్కొని చూసి, అక్కడ ఉండి ఫ్లోరింగ్ టైల్స్ క్లీన్ చేస్తాం అది ఇది అని చెప్పి లోనికి వచ్చి బంగారం కూడా తుడుస్తూ, బంగారం కూడా మేము మెరుగు పెడతాము అని చెప్పి తీసుకొని, ఏదో ఈ పౌడరు నీళ్ళల్లో మరగబెట్టి తీసుకురా అని చెప్పి పంపించి, ఆ పౌడర్ చేతిలో వేసి, ఆ పౌడరు చేతిలో వేయగానే ఆ పౌడరు సహజంగా పౌడర్ కదా లెగుస్తుంది, లెగ్గానే అది ఒక స్మోకు. ఆ స్మోక్కి దీనికి ఆ ఉమాదేవి మత్తులో జారిపోయింది. సోఫాలో కూర్చుండిపోయింది. వితిన్ సెకండ్స్లో జరిగిపోయిందంట. అయితే
ఈలోపు అయ్యగారులు తమ చేతి వాటను చూపించి మెళ్ళ ఉన్న పుస్తుల తాడు 4 కాసుల పుస్తుల తాడు ఇంకో చిన్న గొలుసు అవి పట్టుకొని ఉడాయించు. కొంతసేపులోకే ఉమాదేవికి తెలివి వచ్చి చూస్తే మెడలో ముందు ఆ మనుషులు లేరు, మెడలో నగలు లేవు. దాంతో హఠాహుటిన తన భర్తకు కబురు చేస్తే తన భర్త వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏమంటారు, సరేనండి కేసు నమోదు చేసుకున్నాం చూస్తాం అంటున్నారు. రాష్ట్రంలో దొంగతనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఇదంతా ఇలా ఉంచండి, ఇది పక్కన పెట్టేద్దాం, ఇదంతా ఇలా ఉంచండి, ఇదంటే పోన్లే అనుకుందాం. ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన భక్తులని తిరుపతి వచ్చిన వాళ్ళు పైకి వెళ్ళి దర్శనం చేసుకుని అన్ని చేసుకుని కిందకు వస్తారు కదా. ఏకంగా విష్ణు నివాస్ అక్కడ శ్రీనివాస ఏదో సంథింగ్ ఏ ఉన్నాయి తిరుపతికి సంబంధించినవి, ఫుల్ రద్దీగా ఉన్నాయి, రూములు ఖాళీ లేవు. లేకపోతే కాకినాడ నుండి కొంతమంది వెళ్ళారు, ఒక టూరిజం బ్యాచ్గా వీళ్ళు, వేరే ఇంకొకరు కొంతమంది, అలాగా భక్తుల మోసుగులో దొంగలు వచ్చి వీళ్ళు ఆదమర్చి ఉన్నప్పుడు వీళ్ళ కాస్ట్లీ ఫోన్లు 15 నుండి 40,000 రూపాయలు అన్న కాస్ట్లీ ఫోన్లు దొంగతనం చేస్తారు. భక్తుల రూపంలో భక్తులతో కలిసి తిరుగుతారు. టీటీడీ దేవస్థానం ఏమంటుంది, పోలీసులు పట్టించుకోవట్లేదు, పోలీసులు పట్టించుకోండి అంటారు. పోలీసులు ఏమంటారు, మాకేం తెలుసు, మీరు భక్తుల్ని మీరు గమనించుకోవాలి, మీరు సెక్యూరిటీ సిబ్బంది పెట్టుకోవాలి, సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అంటూ పైపెచ్చు పోలీసులు ఉచిత సలహా ఒకటి భక్తులకి, మీరు అంత అజాగ్రత్తగా ఎందుకున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలిగా, మీ వస్తువులు మీకు తెలియదా, మీ ఒంటి మీద ఇంకేం పోయినా అలాగే చేస్తారా, ఫోనే కాబట్టి వదిలే. ఆ ఫోన్ పోయిన వ్యక్తి ఆయనకు కావాల్సిన డేటా, ఆయన ఫోటోలు, ఆయన వాట్సాప్ నెంబర్లు, ఫోన్ బుక్లో ఉన్న నెంబర్లు, అవే కాక పేటిఎంలు, అవన్నీ రకరకాలు ఉన్నాయి కదా, ఫోన్పేలు, ఇవన్నీ వాడికి దాంట్లో ఉండిపోయింది. ఇదంతా ఇలాగుంటే మూలిగైన నక్క మీద తాటికాయ వాళ్ళనట్టుగా ఆ పోలీసులు వచ్చేసరికి మీరు అంత అజాగ్రత్తగా ఎందుకున్నారు, ఒకే బృందం దగ్గర 3 సెల్ ఫోన్లు కొట్టేశారు. ఇది పరిస్థితి. దీని మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. దయచేసి దొంగలు ఉన్నారు, జాగ్రత్త, దొంగలకు దూరంగా ఉండండి, ఎవరిని అపరిచితులను నమ్మొద్దు, ఇళ్లలోకి రానివ్వకండి, ఒంటరిగా ఉన్న మహిళలు ముఖ్యంగా తాళాలు వేసుకోండి, జాగ్రత్త. పోలీసులు ఉన్నా ఎవరున్నా మీకు ఏమీ సహాయం చేయలేరని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. దయచేసి మీ జాగ్రత్తలో మీరే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.